లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడినట్టుగా, ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. అవును, దేవుడు అంటున్నాడు, నువ్వెక్కడున్నావో, ఎక్కడ కూర్చున్నా, నిలుచున్నా, ఎక్కడ పడుకున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. అవును, చాలామంది బస్ స్టాండ్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. నిజమే, మేడ పైన ఒంటరిగా ఉండి వారు మొర్ర పెడుతూ ఉంటారు. మరి రోడ్లు పక్కన చిన్న చిన్న బండ్లు పెట్టుకుని అక్కడ కూడా వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుని మోకరించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏ స్థలంలో చేస్తున్నా నేను అక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. నిజంగానే నీ ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడ నువ్వు దేవుని హృదయంలో నుంచి వేడుకుంటున్నావేమో, ప్రభు నా పరిస్థితి ఇది, దేవుడు మాత్రం వింటున్నాడు అంటున్నాడు దేవుడు. నిజమే, ఒక యవనస్తుడంట, ఆయనకి ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి ఆయనకి ఎంతగానో భయం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరు. అందుకని ఆయన ఎప్పుడూ కూడా బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఒక అరగంట మోకరేసి ప్రార్థన చేసుకొని బయటకు వస్తాడంట. అవును, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, నువ్వు ఒంటరిగా మూల కూర్చుని రోధిస్తూ ఉన్నావేమో, అది అది ఎవరు కూడా చూడని ప్రదేశం అయి ఉండొచ్చు. కానీ హృదయ అంతరంగంలో నుంచే నువ్వు రోధిస్తూ ఉండొచ్చు. నీ హృదయం ఎవరు లోపలికి తొంగి చూడలేకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడున్న ఏ స్థితిలో ఉన్నా నేను అక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. నా కుమార్తె, భయపడొద్దు. నువ్వు దేనికి వెరవడానికి అవసరత లేదు. నేను నిన్ను చూస్తున్నాను, వింటున్నాను, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను అంటున్నాడు దేవుడు. మరి నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల్లో నువ్వు మొర్ర పెడుతుండగా ఆయన వింటున్నందుకే కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రక్తం కింద కప్పుకొని ప్రభా నీ హస్తం తోడుగా ఉంచుకోమని బ్రతిమలాడుతున్నాం. ప్రభా నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ హస్తమాకు తోడుగా ఉంచండి తండ్రి. మరి ఏ బిడ్డ ఏ అక్క వేదనతో ప్రభా నీ వైపు చూస్తున్నారు, తన ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల ప్రభా అంతరంగాన్ని చూచే దేవుడు అద్భుతం చేయండి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించి ఆశీర్వదించిన కృప చూపించి నడిపించుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.